రామరాజ్యం పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నారని బీజేపీ ప్రభుత్వంపై సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి మండిపడ్డారు. రామరాజ్యం అంటే ప్రశ్నించే గొంతు నొక్కేసి ఎన్కౌంటర్ చేసి ప్రభుత్వాలను పడగొట్టటమా అని ఆయన ప్రశ్నించారు. ఇదేనా రామరాజ్యం అంటే? బీజేపీ కా హటావ్ దేశ్ కి బచావ్ అని అన్నారు. బీజేపీ వస్తే ప్రజాస్వామ్యం ఉండదని, వామపక్షాలు బలపడితేనే ప్రజాస్వామ్యం బలంగా ఉంటుందన్నారు. కొల్లాపూర్లో సిపిఐ నాయకుడు ఫయాజ్ తండ్రి మృతి చెందడంతో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి, సిపిఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకటరెడ్డిలు కుటుంబ సభ్యులను పరామర్శించారు. 75 ఏళ్ల స్వతంత్ర కాలంలో అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం పూర్తిగా అమలు కాలేదు, బహుజనులపైన దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల వాతావరణం ముమ్మరంగా ప్రచార హస్తాలతో మారుతుంది. ఎవరి వారే ప్రచారాలు, అందులో ప్రజలపైన రకరకాల పద్ధతుల్లో సంక్షేమ పథకాల ఎదురుచూపుతూ ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. ఓట్లకు గారవేస్తున్నటువంటి పరిస్థితి అందులో మనం చూస్తూ ఉన్నాం. 75 ఏళ్ళ స్వతంత్ర కాలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం కూడా పూర్తిగా అమలు కాలేదు. సామాజిక న్యాయం ఇప్పటి వరకు సాధించబడలేదు. ఇంకా దళితులపైన, ఎస్సీలపైన లేదా బీసీ మైనారిటీ పైన దాడులు జరుగుతుంది. లౌకిక వ్యవస్థకే వాళ్ళ విఘాతం కనిపించారు. నిన్న మళ్ళా ఇవాళ చూస్తే ఎట్లా అనిపిస్తుందంటే, నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంఘ పరివార శక్తులు ఆగడాలు హద్దుమీరింది. కాబట్టి ఇప్పుడు ఏమో చెప్తున్నారంటే, అసలు 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని ఒకరు చెప్తున్నారు. అసలు లౌకిక వ్యవస్థ అనే లౌకికత్వము, సెక్యులరిజం అనే పదవి ఉండదు అని చెప్పి ఇంకా చెప్తా ఉన్నారు. అంటే ఇవాళ బీజేపీ, ఎన్డీఏ మేము ఎట్లయినా గెలుస్తాం అనే అహంభావంతో విరమిస్తున్న పరిస్థితి. అసలు వాళ్ళు ఎందుకు గెలవాలి అనేది ప్రధానమైన ప్రశ్న. మరి మేధావులలో, బుద్ధిజీవులలో, బలిగిన వర్గాల్లో చేస్తారు. ఏం మేలు చేశారు? అన్ని రకాలుగా కూడా ప్రశ్నించే గొంతుకలు నొక్కిస్తారని. నాకు ఆశ్చర్యకర విషయం ఏంటంటే, మన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినటువంటి సాయిబాబా 90% వికలాంగులు. మన మిజోరాంలో పోయి ఇట్లా ప్రతి చోట ఎక్కడ వీలైతే అక్కడ, ఎట్లా వీలైతే అట్లా పార్టీ ప్రయత్నాలు ప్రోత్సహిస్తున్నారు, ప్రభుత్వాలను కొనదోస్తున్నారు, ప్రజా వ్యతిరేక విధాలు అవలంబిస్తున్నారు, ఇచ్చిన హామీలు మర్చిపోతున్నారు. సంవత్సరాలు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఆ మాట ఏమైంది? అది మోడీ ఇప్పుడు మోడీ గ్యారంటీ అని మారుమవుతున్నాయి టీవీలలో. మరి మోడీ గ్యారంటీ కదా 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి. ఆ గ్యారంటీ ఏమైంది? ఇది అబద్ధం గ్యారెంటీ, ఇప్పుడు మాట్లాడేది నిజం గ్యారెంటీ. అలాగే మరి నల్ల డబ్బు వెలుగు తీసుకెళ్తాను, అదేమైంది? ఇవాళ ఇవన్నీ పోయినాయి. సాగునీటి చట్టాలు, వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి 3 చట్టాలు తెచ్చి ఆఖరికి ఏందో మరి 750 మంది రైతులు చనిపోయిన తర్వాత రైతులందరితో, సంఘాలతో మాట్లాడి మేము క్షమాపణ చెప్తున్నాం, రైతులకు మేము చట్టాలు వాపసు తీసుకుంటామని చెప్పినారు. ఉపసంహరించుకొని చెప్పారు. ఇప్పుడే ఉపసంహరించుకోలేదు. ఎంఎస్పీ మద్దతు ధర చట్టం తెస్తామన్నారు. ఇప్పటివరకు ఏదో చట్టం తెమ్మని ఇప్పుడు మళ్ళీ పోరాటం చేస్తున్నారు. ఢిల్లీ చుట్టూ రైతులు దిగుతున్నాం. డ్రోన్ల ద్వారా భాషా ప్రయోగించడం అంటే చంపడమే. అంటే ప్రశ్నించే వాళ్ళని చంపుదామనేటువంటి కుట్ర సాగుతుంది. దీన్ని ప్రజలు తీవ్రంగా గ్రహించాలా, నిరసించాలా, ఖండించాలా, ప్రజాస్వామ్యం నిలబెట్టుకోవాలి. అందులో ఇప్పుడు మళ్ళీ కొత్త పార్టీ ఏం వేస్తున్నారు? ధరగడ్డగోలు విరిగిపోయినాయి, గ్యాస్ సిలిండర్, పెట్రోల్ అన్ని విరిగిపోయినాయి. తర్వాత అన్ని ముప్పై దాడి జరుగుతున్నది. మరొక వైపునేమో ఇప్పుడు అసలు ఈజీఎస్ లాంటి మరి పేదలకు అందే పథకాలను కూడా బడ్జెట్ కేటాయింపు తక్కువ చేసి ఇరిగిరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం వివరిస్తూ ఇప్పుడేమో మోడీ గ్యారెంటీ అని చెప్పి ప్రచారం చేసుకుంటూ
ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థల్ని ధ్వంసం చేసి అమ్మేస్తూ కార్పొరేట్ సంస్థలకు ఉమ్ముగాస్తూ రైతులకు ఒక్క పైసా రుణమాఫీ చేయలేదు. కోర్టు కొట్టేసి మహారాష్ట్ర హైకోర్టు కొట్టేస్తే మళ్ళీ వాళ్ళు మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు పోతున్నారు. అంటే ఎంత కక్ష దూరంతో వ్యవహరిస్తుందనేది అర్థమవుతుంది. వైశాఖ వికలాంగులు కుట్రలు చేస్తావు, జైల్లో ఇప్పటిదాకా మొన్నటిదాకా జైలు నుంచి విడుదలై అసలు వేరే దొరుకుంటా అలాంటి పీడియాక్ట్ పెట్టి కుట్ర చేస్తాం. ఇక వరరావు లాంటి వాళ్ళను ఇంకా అనేక మంది పైన కోరేగా కుట్ర కేసు పెట్టి రాజద్రోహం సెక్షన్ పెట్టి వాళ్ళని అసలు బెయిల్ దొరుకుంటా మరి మానసిక హింసకు గురి చేస్తూ సంవత్సరాలు జైల్లో పెట్టిన పరిస్థితి కరెక్ట్. మరోవైపున మన ప్రజాస్వామ్యం అంటే ప్రతిపక్షము అంటే ప్రభుత్వ పక్షం ప్రతిపక్షం ఉంటాయి, అంటే అధికార పక్షం ప్రధాన ప్రతిపక్షం ఉంటాయి. ఇవాళ ఎట్లా ఉందంటే పరిస్థితి ప్రధాన ప్రతిపక్షం ఉండకూడదు, అదే ప్రతిపక్షాలు ఉండకూడదు, అంతా ఏకపక్షమే, అంతా అధికార పక్షమే, అంతా దోసుకునే పక్షమే అనేటువంటి ఒక ఉద్దేశంతో ఇవాళ వాచికలు చేస్తూ ఉన్నారు. అంటే మోడీ ప్రభుత్వం బీసీ వాళ్ళ ఛాయ వాళ్ళ రైల్వే స్టేషన్ ఛాయ కుటుంబం ఎవరి కుటుంబం, ఎక్కడి కుటుంబం, ఎవరు ఉద్దాకం చేసే కుటుంబం ఇది అనేది ఇవాళ ప్రశ్నించవలసిన అవసరం ఉంది. అందుకనే ఇప్పుడు ఏం చేస్తున్నారు, మళ్ళా కొత్త ఎత్తుగా ఏంటంటే బాలరాముడు, రాముడి పేరుతో మళ్ళీ ఓట్లు, రాముడు రాజ్యం తెస్తాం అంటే ఇప్పుడు ఏం చేస్తుంది, ఏం రాజ్యం ఇప్పుడు రాముడు రాజ్యం అంటే ఈ ప్రశ్నించే గొంతుకలను నొక్కేసి లేకుంటే ఎన్కౌంటర్ చేసి లేకుంటే రాజద్రోహం కేసు పెట్టి లేకుంటే ప్రతిపక్షాలను గ్రహింపులు ప్రోత్సహించి ప్రభుత్వాలు మరగొట్టి ఇది రామరాజ్యం మీద. రామరాజ్యం అంటే ఎలాంటి కష్టాలు లేని, కడగలు లేని, ఇబ్బందులు లేని, అందరూ సుఖంగా ఉండేటువంటి రాజ్యం. అదే మరి సమసమానం లేకుంటే సామాజిక చైతన్యం ఉండేటువంటి ఆ దిశగా అడుగు చేసే సమాజం. కానీ ఇవాళ మీరు రాముని పేరుతో రాముని జపం చేస్తున్నారు, రామరాజ్యం చేస్తున్నారు. అందుకనే తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదేమైనా బీజేపీ కట్టావో దేశంలో కట్టావో ఇలా బీజేపీ పొరగొట్టాలా, రానియకూడదు, వస్తే ప్రజాస్వామ్యం ఉండదని సిపిఐ చాలా స్పష్టంగా చెప్తుంది. కారణాకారం చెప్తాం. తెలంగాణలో కూడా, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ కానీ భారతదేశంలో కూడా మేము వామపక్షాలు బలపడితేనే ప్రజాస్వామ్యం బలంగా ఉంటుంది. అందుకనే వామపక్ష ప్రజాతంత్ర పరిశీలి శక్తి బలపడాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో కూడా మేము మరి బీజేపీ ఇప్పటికే మేము మునుగోడులో అడ్డుకున్నాం. వాస్తవికంగా అక్కడ మద్దతు ఇచ్చినందువల్లనే ఆనాడు బీజేపీ ఉండిపోయి తెలంగాణలో కూడా మేము మా ప్రయత్నం మేము చేస్తాం. దేశవ్యాప్తంగా కూడా మా ఆల్ ఇండియా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో 15 నాడే ఢిల్లీలో ఉన్నాయి.